వెల్కమ్ టు ఫైడీ మీడియా. నాగార్జున యాదవ్ అనే వైఎస్ఆర్సీపీ యువ నాయకుడిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇతను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటనేది మాకు అర్థం కావట్లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇతను ఎందుకు పోలీసులు అదుపులో తీసుకున్నారనే విషయం మీద వాళ్ళకి క్లారిటీ లేదంట. కాకపోతే ఏంటంటే ప్రజలకైతే ఫుల్ క్లారిటీ ఉంది అతను ఎందుకు అదుపులో తీసుకున్నారనేది. గతంలో ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని డిబేట్లో కూర్చుని తర్వాత సాక్షి టీవీలో ప్రధానంగా సాక్షి టీవీలో నిర్వహించేటువంటి డిబేట్లో కూర్చుని సీనియర్ జర్నలిస్ట్ ముందు అతను మాట్లాడిన భాష అంటే రేవంత్ రెడ్డి గారిని దూషిస్తూ, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని దూషిస్తూ అతనికి చదవటం రాదు అది ఇది అని చెప్పి అయినా మనం మాట్లాడుకున్నా కూడా అది చాలా వరస్ట్గా ఉంటుంది. మనది ఒక యూట్యూబ్ ఛానల్, అట్లాంటిది మన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటాకే మనకు సంస్కారం అడ్డు వస్తుంది. అట్లాంటిది అతను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక ప్రముఖ జర్నలిస్ట్ ముందు కూర్చుని అతను అసలు ఎంత నీతి వాక్యాలు వదిలేస్తాడనమాట. ఆ ప్రముఖ జర్నలిస్టు కోట్ వేసుకుని ఫుల్గా మేకప్ కొట్టుకుని అరచేతి మందాన మేకప్ కొట్టి కూర్చుని నీతులు వల్లిస్తూ ఉంటాడు. ఇతను ముందు కూర్చోబెట్టుకుని రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లా పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేసి తర్వాత ఏంటంటే బీప్ సౌండ్లు వేస్తున్నారు. అంటే ఆ టెలికాస్ట్ అయిపోయింది, తర్వాత దానికి మళ్ళీ బీప్ సౌండ్లు వేసి యూట్యూబ్లో ప్రస్తుతానికి ఉంచారన్నమాట ఆ ఇంటర్వ్యూలని. అట్లా రేవంత్ రెడ్డి గారిని దూషించడం జరిగింది నాగార్జున యాదవ్ అనే యువకుడు. తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారిని అయితే వెంకటేశ్వర స్వామి గతంలో ఏదో దయతేల్చి వదిలేసాడు, కానీ ఈసారి మేము నిన్ను వదలమని చెప్పి అంటే నిన్ను చంపేస్తాం అనే ఉద్దేశం వచ్చేటట్లుగా క్లియర్గా మాట్లాడాడు. అంటే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించాడు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నిన్ను చంపేస్తామని బెదిరించాడు. అతను మాట్లాడే ప్రెస్ మీట్లలో అతను వాడే భాష ఇవన్నీ చూస్తుంటే ఇంకా యూట్యూబర్స్ గురించి వదిలేండి, యూట్యూబ్లో వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సీపీకి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, పచ్చి బూతులు మాట్లాడతారు. ఇక ఆ భాష వినలేని భాష. ఇతను ప్రముఖ స్పోక్స్ పర్సన్గా ఉండి వైఎస్ఆర్సీపీకి స్పోక్స్ పర్సన్గా ఉండి అఫీషియల్గా ప్లస్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడటం, ఇలా వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడటం, బెదిరించడం ఇవన్నీ చేస్తే కేసులు నమోదు అవ్వకుండా ఉంటాయా, పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారా? కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఇతను ఎందుకు అదుపులో తీసుకున్నారనే దాని మీద క్లారిటీ లేదంట. దీన్ని మీరు సాక్షి టీవీలో ప్రముఖ యాంకర్ అయినటువంటి ఆయన పేరు ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు, ఆయన అడగండి ఇప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారనేది వాళ్ళు చెప్తారు. ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు వీళ్ళ పట్ల, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అనేది ఒకసారి ఆ జర్నలిస్ట్ని అడిగితే మీకు క్లారిటీ వస్తుంది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ని దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఎవరో పోస్టులు చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే తెలుసుకోవాల్సింది సాక్షి టీవీలో ఉన్నటువంటి ఆ ప్రధానమైన న్యూస్ యాంకర్కి ఫోన్ చేసి కనుక్కోండి మీ డిబేట్లో ఏం జరిగింది, అతను ఏం మాట్లాడాడు, మీరు అతను అంతా మాట్లాడినిచ్చి చివరిలో ఆగు అని ఎందుకన్నారు అనేది ఒకసారి అతను కనుక్కుంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద పెద్ద షాక్ అవ్వాల్సిన విషయాలు ఏమి లేవు. అసలు ఇతను ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సింది, ఇంకా 45 రోజులు 50 రోజులు టైం తీసుకున్నారు ఇతను అరెస్ట్ చేయడానికి. కాబట్టి ఇలాంటి భాష వాడటం తప్పు. ఎవరైనా ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడడం అనేది తప్పు. అట్లాంటిది అతను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే ఆ బూతుల భాషను ఒక అధికార భాషగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార భాషగా చేసిచ్చాడు ఆ బూతుల్ని. కాబట్టి అతను అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. అతని మీద ఖచ్చితంగా కఠినమైన సెక్షన్లు పెట్టాలి, శిక్ష పడే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.